హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కెట్ ఫార్ములా. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం లిక్విడిటీ పైన ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, సో కంప్లీట్ ప్రతి ఒక్క ట్రేడ్ని నేను ఇక్కడ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో అట్లాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ యూఎస్డి ఏఆర్ఎస్ ఓటీసీ, సో ఇక్కడ మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ నేను దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ మనకి మార్కెట్ ఓవరాల్గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో మీకు ఉన్న కన్ఫర్మేషన్ వచ్చేసి లిక్విడిటీ అన్నమాట. సో లిక్విడిటీ అంటే మార్కెట్లో కంప్లీట్గా ఒక వెహికల్కి ఫ్యూయల్ ఎలాగో, సో మార్కెట్కి లిక్విడిటీ అలాగన్నమాట. సో ఈ మార్కెట్లో ఉన్న ఈ లిక్విడిటీని మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేసినట్టయితే సో బెటర్గా మీకు యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో డెఫినెట్గా ఈ యొక్క కైండ్ ఆఫ్ అనాలిసిస్ అనేది అంటే మనకి ఇక్కడ ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. సో ఇక్కడ లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఉండాలి, అలాగే మనకి స్ట్రక్చర్ వైజ్గా కన్ఫర్మేషన్ కానివ్వండి, సో ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీలో కన్ఫర్మేషన్ కానివ్వండి, సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట సో ఆ కన్ఫర్మేషన్ని. సో జస్ట్ కన్ఫర్మేషన్ లేకుండా, వితౌట్ కన్ఫర్మేషన్ లేకుండా మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేస్తే కనుక మీకు యాక్యురసీ ఉండదు. సో డెఫినెట్గా కన్ఫర్మేషన్ అని ఉండాలి. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ప్రాపర్గా మనం లిక్విడిటీ కన్ఫర్మేషన్, అక్కడ మనకి మార్కెట్ లిక్విడిటీ గ్రాప్ చేసిందా లేదా స్వీప్ చేసిందా, సో అట్లాగే మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, సో మార్కెట్ యొక్క టార్గెట్, ఇవన్నిటిని మనం మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ క్లియర్ కట్గా చూసినట్టయితే మార్కెట్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక అప్వర్డ్ డైరెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడొచ్చు అప్వర్డ్ డైరెక్షన్ క్రియేట్ అవుతుంది. సో మంచి ఒక షూర్ మనకి ఒక కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, బట్ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. సో చూద్దాం. సో మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను ట్రేడ్ తీసుకొని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడు కానీ మనకి లిక్విడిటీ కన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లిక్విడిటీని మీరు ఫైండ్ అవుట్ చేసినట్టయితే మీ యొక్క యాక్యురసీ కూడా ప్రాపర్గా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ నేను చూస్తున్నాను. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడండి. సో మార్కెట్ స్ట్రక్చర్లో మనకి డబల్ బాటమ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్ స్ట్రక్చర్లో డబల్ బాటమ్ క్రియేట్ అవుతూ ఒక బులిష్ రివర్సల్ సైన్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రీవియస్గా చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ఉందో మార్కెట్లో ఇక్కడ ఉన్న ఏదైతే ప్రీవియస్ స్వింగ్ నుంచి కూడా లిక్విడిటీ స్వీప్ అనేది జరిగింది. సో తర్వాత మార్కెట్ ఈ విధంగా ఒక బులిష్ ఇండికేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక కంప్లీట్ డిమాండ్ జోన్ అని కూడా అనొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ మనకి మార్కెట్ నుంచి ఒక మంచి బయ్యర్ మూమెంటం కూడా ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ లిక్విడిటీ గ్రాప్ జరిగింది, మనకు డిమాండ్ జోన్ నుంచి మంచి కన్ఫర్మేషన్ ఉంది. సో స్ట్రక్చర్లో డబల్ బాటమ్ క్రియేట్ అవుతుంది. సో ఈ కన్ఫర్మేషన్స్తో నేను మల్టిపుల్ బై ట్రేడ్ తీసుకున్నాను. సో అంటే చెప్తున్నాను కదా, అంటే ప్రతి ట్రేడ్లో మీరు లిక్విడిటీ కన్ఫర్మేషన్ చూడండి. సో లిక్విడిటీని మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేసినట్టయితే మీకు యాక్యురసీ చేతిలో ఉన్నట్టే. బట్ ఏంటి అంటే మీకు యొక్క అనాలిసిస్ ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకోవడం రావాలన్నమాట. సో స్ట్రక్చర్లో కానివ్వండి, సో అక్కడ మనకి క్యాన్సిక్ సైకిల్స్లో కానివ్వండి కన్ఫర్మేషన్ చూడాలి. సో అంటే అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్లో, అంటే ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ప్రైజ్ యాక్షన్ని బట్టి మనం తీసుకుంటున్నాము. సో ఎస్ఎంసీలో మనకి ఈ యొక్క ప్రైజ్ ఏదైతే మనకి ఈ యొక్క ప్రైజ్ ఉందో, సో ఈ యొక్క ప్రైజ్ రిప్రజెంటేషనే మనకి ఇక్కడ క్యాన్సిక్స్ అనమాట. సో అక్కడ ప్రైజ్ యాక్షన్ కానివ్వండి, సో అట్లాగే లిక్విడిటీ కన్ఫర్మేషన్ కానివ్వండి, సో అవన్నిటిని మనము ఆర్డర్ బ్లాక్ కన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే మార్కెట్ స్ట్రక్చర్లో స్వింగ్స్ ఉంటాయి కదా, ఇండ్యూస్మెంట్ కానివ్వండి, సో ఎఫ్ఈజీ కన్ఫర్మేషన్స్, సో ఈ ప్రాపర్ కన్ఫర్మేషన్ మనం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. సో లిక్విడిటీ అనేది మార్కెట్ ఫస్ట్ తీసుకుందా, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మీరు లిక్విడిటీని ప్రాపర్గా అనాలిసిస్ చేయాలి. సో లిక్విడిటీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక లిక్విడిటీ ఏరియా నుంచి మార్కెట్ లిక్విడిటీ తీసుకుందంటే సో నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క టార్గెట్ వచ్చేసి అనదర్ లిక్విడిటీ లెవెల్ ఉంటుంది. సో టార్గెట్ టు టార్గెట్, లిక్విడిటీ టు లిక్విడిటీ అనమాట. సో ఈ యొక్క ప్రాసెస్లో మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను డైరెక్ట్గా ఏదైతే మార్కెట్ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. సో ఏదైతే స్వింగ్ లెవెల్ ఉందో ఆ స్వింగ్ లెవెల్ ఫినిష్ అయిపోయింది, ఇక్కడ బ్రేక్అవుట్ కూడా జరిగింది. బట్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఏంటంటే ఈ మార్కెట్ ఎప్పుడు కానీ ఈ యొక్క స్వింగ్స్ని కంప్లీట్గా ఫినిష్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆర్డర్లో ఏదైతే పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయో లేకపోతే ఆ యొక్క లిక్విడిటీ హ్యాండ్ చేసేసి మళ్ళీ ఒక రివర్సల్ సైన్ అనేది ఇస్తుంది. బట్ ఇక్కడ మూమెంటం అనేది స్ట్రాంగ్గా ఉంది, స్ట్రక్చర్లో కూడా డబల్ బాటమ్ క్రియేట్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను అనమాట. సో కన్ఫర్మేషన్ అంటే కన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, నో వన్ ఈజ్ 100% అన్నమాట ఇక్కడ. సో ఎందుకంటే డెఫినెట్లీగా మనం ఒక ప్రొబాబిలిటీ మీద మనం ట్రేడ్ చేస్తాము. సో ఎవరు ఇక్కడ 100% కాదు. సో అందుకోసమే మీ కన్ఫర్మేషన్సే మీ యొక్క యాక్యురసీ. సో మీరు అక్కడ మీరు ట్రేడ్లో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి కన్ఫర్మేషన్ చూసుకుంటున్నారు,
సో అక్కడ స్ట్రక్చర్ కానివ్వండి, సో అక్కడ లిక్విడిటీ కానివ్వండి, సో అక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ కానివ్వండి, ఈ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని మీరు దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నో ప్రాబ్లం, ఒక సింగిల్ లాస్ అనేది జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు ఈ స్వింగ్ని కంప్లీట్గా స్వీప్ చేసి మళ్ళీ మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్కి ఒక మూమెంట్ని క్రియేట్ చేస్తుంది. అంటే లిక్విడిటీ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ కూడా కంప్లీట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో చూస్తున్నాను, అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ నేను దొరకగానే నేను ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ కూడా ఒక బ్రేకప్ స్ట్రక్చర్ అనేది మనకి కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ స్ట్రక్చర్లో ఒక రివర్సల్ సైన్ ఉంది. సో ఇక్కడ బ్రేకప్ స్ట్రక్చర్ ప్లస్ ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్కి ఒక రివర్సల్ సైన్ అనేది కనిపిస్తుంది. సో మంచి ఒక కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. బికాస్ ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది లిక్విడిటీ కన్ఫర్మేషన్ అయ్యి ఉండాలి. సో లిక్విడిటీలో మీరు యూజ్ చేసే మల్టిపుల్ కాన్సెప్ట్స్, అంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ అన్నింటినీ మీరు ఒకేసారి అనలైజ్ చేయడం కన్నా మీరు జస్ట్ ఒక సింగిల్ లిక్విడిటీ కాన్సెప్ట్ని మీరు మాస్టర్ అయిపోయి సో ఆ బేస్ పైన మీరు ట్రేడ్ తీసుకోండి. సో ఈ యొక్క బేస్ పైన ట్రేడ్ తీసుకున్నప్పుడు అక్కడ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ కానీ చూసుకోండి, క్యాండిల్ సైకాలజీ. సో ఇవి చెక్ చేసుకొని ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. సో బెటర్ యాక్యురసీ ఉంటుంది అనమాట. అంటే మీరు ఒక ట్రేడ్ అనాలిసిస్ చేసేటప్పుడు మీరు సింగిల్ కన్ఫర్మేషన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేస్తే కనుక మీకు యాక్యురసీ ప్రొబాబిలిటీ అనేది ఉండదు. సో డెఫినెట్లీగా మీకు యాక్యురసీ ప్రాపర్గా ఉండాలంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. ఒక సింగిల్ ట్రేడ్ తీసుకోవాలంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా ఉండాలన్నమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి స్ట్రక్చర్లో ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఒక స్వింగ్ని కంప్లీట్గా మార్కెట్ కంప్లీట్గా స్వీప్ చేసేసింది అనమాట. సో అక్కడ నుంచి లిక్విడిటీ పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్వీప్ చేసి ఒక రివర్సల్ సైన్ అనేది స్ట్రక్చర్లో ఇచ్చింది. సో నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ వచ్చేసి ఈ యొక్క డిమాండ్ జోన్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఈ లెవెల్ వరకు మార్కెట్ టార్గెట్ అనేది ఫినిష్ చేస్తుంది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో డెఫినెట్లీగా మనము టార్గెట్ టు టార్గెట్ అంటే ఒక టార్గెట్ నుంచి లిక్విడిటీ తీసుకొని మరొక టార్గెట్కి మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది. సో డెఫినెట్లీగా మనం అనాలిసిస్ చేయాలి. సో లిక్విడిటీని మనం బేస్ చేసుకొని ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషన్ ఉన్నట్టయితే మనకి మోస్ట్ ఆఫ్ ద టైము మనకి హై ప్రొబాబిలిటీ ఉంటుంది మీ యొక్క ట్రేడింగ్లో. సో యాక్యురసీలో కూడా హై ప్రొబాబిలిటీ అని ఉంటుంది. సో లిక్విడిటీ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో అందుకోసమే చెప్తున్నాను, లిక్విడిటీని మాస్టర్ అవ్వండి. సో లిక్విడిటీలో మనకి మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ కొంత స్కిప్ చేయడం జరిగింది. సో ఒక మంచి ఆపర్చునిటీ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో డైరెక్షన్ వచ్చేసి మార్కెట్లో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హై నుంచి మనకి రిజెక్షన్స్ అనేది వస్తున్నాయి. సో సెల్లర్స్ ఎంట్రీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మరొక ఎఫ్ఈజీ కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్ఈజీ కూడా క్రియేట్ అవుతుంది. అందుకే ఇక్కడ మనకి స్వింగ్ లెవెల్ నుంచి ఏదైతే ప్రీవియస్గా ఉన్న స్వింగ్ లెవెల్ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్, బయర్స్లో వీక్నెస్ రావడం, మళ్ళీ సెల్లర్స్ ఒక మంచి స్ట్రెంత్ అనేది యూజ్ చేయడం, అక్కడ ఎఫ్ఈజీ కూడా మనకు కన్ఫర్మేషన్ ఇవ్వడం. సో ఏదైతే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క డిమాండ్ జోన్ అనొచ్చు అనమాట. సో ఇక డిమాండ్ జోన్ని టార్గెట్గా మార్కెట్ మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బయర్స్లో ఒక వీక్నెస్ అనేది షో చేస్తుంది, అట్లాగే ఒక ఎఫ్ఈజీ కూడా క్రియేట్ అయింది. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ సిచ్యువేషన్ని ప్రాపర్గా మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒక బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ లెవెల్ అనేది ఉంది. క్లియర్ కట్గా మీరు ఇక్కడ చూడొచ్చు, బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ లెవెల్ ఉంది. అట్లాగే మనకి ఇక్కడ ఒక ఎఫ్ఈజీ లెవెల్ కూడా ఉందన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ లిక్విడిటీ అనేది ఇక్కడ గ్రాప్ చేస్తుంది మార్కెట్. గ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక బయర్ యొక్క మూమెంటం మనకి ఇక్కడ ఇండికేట్ అవుతుంది అనమాట. సో అంటే ఇలాంటి మిస్టేక్స్ కామన్గా జరుగుతుంటాయి, బట్ నో ప్రాబ్లం. సో ఈవెన్ మనకి మల్టిపుల్గా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని మనం ఫాలో అవుతూ ట్రేడ్ చేయాలి. మీకు ఎంత యాక్యురసీ ఉన్నా కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది లేకపోతే మీరు ప్రాఫిట్ అనేది చేయలేరు. సో ఎవరు కానీ ఏ మార్కెట్లోనే రిస్క్ మేనేజ్మెంట్ అనేది మీరు ఫోరెక్స్లో చేసిన వాళ్ళైనా, సో ఆప్షన్స్ కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, సో ఎలాంటి మార్కెట్లో ట్రేడ్ చేసినా కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి. సో యాక్యురసీ అనేది ఎంత అనేది మీరు ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అయినప్పుడు మాత్రమే మీకు బెటర్ యాక్యురసీ అనేది ఉంటుంది ఏ మార్కెట్లో అయినా కానివ్వండి. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ లైవ్ పేరు అనేది ఓపెన్ చేశాను, ఏయుడి జేపీవై లైవ్ పేరు. ఇక్కడ స్ట్రక్చర్లో కూడా మనకి ఏదైతే స్వింగ్ని కంప్లీట్గా స్వీప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లిక్విడిటీ కంప్లీట్గా స్వీప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు రివర్సల్ సైన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కూడా క్రియేట్ చేస్తుంది. సో ఏదైతే ఇక్కడ పర్టికులర్ ఈ యొక్క సిచ్యువేషన్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఈ యొక్క చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మనకి సెల్లర్స్ స్ట్రాంగ్గా ఒక ఇండికేషన్ ఇస్తున్నారు మార్కెట్లో. సో అట్లాగే రీట్రేస్ అవుతున్నారు. సో ఇక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, మార్కెట్లో ఇక్కడ బయర్స్ రీట్రేట్ చేసినా కూడా అక్కడ వాళ్ళు స్ట్రెంత్ లేదు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు.
సో డెఫినెట్గా సెల్లర్స్లో స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అంటే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ని కూడా మీరు సైకాలజీలో ప్రాపర్గా గమనించాలన్నమాట. సో ఇక్కడ స్ట్రక్చర్లో మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనే ఒక కన్ఫర్మేషన్ ఉంది. అట్లాగే లిక్విడిటీ తీసుకుంది మార్కెట్. సో తర్వాత స్ట్రక్చర్లో రివర్సల్ సైన్, ఇక్కడ బయర్స్లో కూడా ప్రాపర్ వీక్నెస్. సో తర్వాత సెల్లర్స్ యొక్క కంటిన్యూషన్ సైన్. ఎక్కడికి అంటే మనకి ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క దీని డిమాండ్ జోన్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ నుంచి మంచి ఒక డిమాండ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి బయర్స్ యొక్క మూమెంటం కూడా మనం ఇక్కడ గమనించినట్టయితే ఒక ప్రాపర్ ఇది ఉందన్నమాట, ఒక మూమెంటం ఉంది. అదే ఒక కన్ఫర్మేషన్గా నేను దాన్ని టార్గెట్గా తీసుకొని నేను ట్రేడ్ చేశాను. మనకి ఇది ప్రాపర్గా బుక్ అయిపోయాయి. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న ఏదైతే లాసెస్ కూడా రికవరీ చేశాను అన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాలి. సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో కంప్లీట్గా A to Z SMC కోర్స్ అన్నమాట. సో కంప్లీట్గా బిగినర్ టు ప్రో లెవెల్ వరకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే నా పర్సనల్ లిక్విడిటీ స్ట్రాటజీ కూడా నేను కోర్సులో మెన్షన్ చేశాను. సో అట్లాగే మీకు సపోర్ట్ కూడా ఉంటుంది మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వాట్సాప్కి SMC అని చెప్పేసి టెక్స్ట్ చేయండి. సో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు ఒక సెల్ ట్రేడ్ మరొకటి ఓపెన్ చేశాను. ఎందుకంటే మార్కెట్లో ఓవరాల్గా మనకి ఇక్కడ ఉన్న ఈ స్టాప్ లాసెస్ ఏవైతే ఇక్కడ ఈ స్వింగ్ లెవెల్ దగ్గర ఉన్న స్టాప్ లాసెస్ని కంప్లీట్గా గ్రాప్ చేసేసి లేకపోతే స్వీప్ చేసేసి మళ్ళీ పెండింగ్ ఆర్డర్స్ని కూడా తీసుకొని మళ్ళీ ఈ యొక్క మూమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ తీసుకున్నాను. బట్ బయ్యర్ యొక్క ఎంట్రీ ఉంది. బట్ రిజెక్షన్ రూపంలో మనకు బయ్యర్ ఎంట్రీ కనిపించింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి రిజెక్షన్ అనేది కనిపిస్తుంది ఈ యొక్క క్యాండిల్లో. బట్ నో ప్రాబ్లం, ఇక్కడ లాస్ అయినా కూడా మరొక ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను డైరెక్ట్గా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను విత్ కన్ఫర్మేషన్ అనమాట. చెప్తున్నాను కదా, లిక్విడిటీ ఈ లిక్విడిటీని మీరు మాస్టర్ అయినట్టయితే డెఫినెట్లీగా మీ చేతిలో యాక్యురసీ ఉన్నట్టే. సో లిక్విడిటీ సో ఇది ప్రాపర్గా గుర్తుంచుకోండి. సో మనకి SMC అనాలిసిస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట లిక్విడిటీ అనే కాన్సెప్ట్. సో మీరు ప్రాపర్గా ఒక కైండ్ ఆఫ్ అంటే స్ట్రక్చర్ని మాస్టర్ అవ్వండి. సో అట్లాగే సైకాలజీ కన్ఫర్మేషన్ చూసుకోండి, లిక్విడిటీ కన్ఫర్మేషన్ చూసుకోండి. సో ఈ కన్ఫర్మేషన్స్ ఉంటే ఒక బెటర్ యాక్యురసీ అనేది మీకు బిల్డప్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో మళ్ళీ ఈ యొక్క రిజెక్షన్ తర్వాత మళ్ళీ బయర్స్ ఎంగల్ఫింగ్ చేయడం. సో ఇది ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో. సో ఈ యొక్క మూమెంటం వచ్చేసి మనకు ఈ యొక్క స్వింగ్ పాయింట్ వరకు మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా ఇక్కడి వరకు ఈ యొక్క కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి లిక్విడిటీ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ కూడా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది చూపెట్టింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది మార్కెట్లో స్ట్రక్చర్లో చూపెట్టింది అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క లెవెల్ ఉందో ఆ లెవెల్ని కంప్లీట్గా బ్రేక్ చేసింది కాబట్టి మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనే ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ అయింది. సో తర్వాత చూద్దాం, మనకి మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక మంచి కన్ఫర్మేషన్తో నేను డైరెక్ట్గా ట్రేడ్ తీసుకున్నాను. మల్టిపుల్ 2 ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది అనమాట. సో ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి మల్టిపుల్ ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే చెప్పానో నేను ఇక్కడ కంప్లీట్గా స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ పాయింట్ దగ్గర ఉన్న ఈ యొక్క పెండింగ్ ఆర్డర్స్ కావచ్చు లేకపోతే స్టాప్ లాసెస్ని. సో అట్లాగే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఉన్న లిక్విడిటీని తీసుకొని కంప్లీట్గా మార్కెట్ ఒక అప్వర్డ్ డైరెక్షన్కి కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఈ యొక్క స్ట్రెంత్ని బట్టి చూస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ యొక్క స్వింగ్ లెవెల్ని కంప్లీట్గా పూర్తి చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ స్వింగ్ లెవెల్ని కంప్లీట్గా క్లియర్ కట్గా చూడండి. అక్కడ బ్రేక్అవుట్ కూడా చేసింది మార్కెట్. ఆ స్వింగ్ లెవెల్ని కూడా బ్రేక్అవుట్ చేసింది. మనకి బయర్స్లో స్ట్రెంత్ అనేది ఇండికేషన్ చేస్తుంది మార్కెట్. ప్రజెంట్ సిచ్యువేషన్లో లిక్విడిటీ గ్రాబ్ అనేది జరిగింది, అట్లాగే బయర్స్లో స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో టార్గెట్స్ని హిట్ అవుతూ వెళ్తుంది అన్నమాట. సో డెఫినెట్గా టార్గెట్ టు టార్గెట్ మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ లెవెల్లో పూర్తిగా మార్కెట్కి కావాల్సిన లిక్విడిటీ ఉన్నప్పుడు అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రివర్సల్ కానప్పుడు మరొక లెవెల్కి మార్కెట్ యొక్క మూమెంటం ఒక ర్యాలీ క్రియేట్ అవ్వచ్చు, మళ్ళీ ఒక డ్రాప్ అనేది కూడా జరగచ్చు అనమాట. సో లిక్విడిటీ అంటే టార్గెట్ టు టార్గెట్ అనమాట. సో నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసే ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో లిక్విడిటీని బేస్ చేసుకుని నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ. సో ప్రజెంట్ మనకి బయర్స్ నుంచి కూడా ఒక స్ట్రెంత్ అనేది ఇండికేషన్ అవుతుంది మార్కెట్లో. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచి మూమెంటం కూడా ఉంది మార్కెట్లో. సో బయర్స్ నుంచి ఎలాంటి వీక్నెస్ అనేది షో చేయట్లేదు మార్కెట్. సో ఇక్కడ గ్యాప్ డౌన్ కన్ఫర్మేషన్ ఒకటి. సో ఇక్కడ ఆ కన్ఫర్మేషన్స్తో మళ్ళీ ఇంకా చెప్పాను కదా, ఏదైతే ఈ యొక్క కంప్లీట్ ఈ స్వింగ్ పాయింట్ని కంప్లీట్గా స్వీప్ చేసేసి కంప్లీట్గా గ్రాప్ చేసేసి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ స్వింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మనకి ఈ యొక్క సెల్లర్ యొక్క స్వింగ్ పాయింట్ ఉంది కదా, సో ఇక్కడున్న ఈ పాయింట్ ఆఫ్ లిక్విడిటీని కంప్లీట్గా మార్కెట్ గ్రాప్ చేసేసి
మనకు ఒక రివర్సల్ సైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ సెల్లర్స్లో ఇక్కడ నుంచి ఎంట్రీ జరిగింది. సో ఈ లెవెల్ నుంచి అంటే ఈ స్వింగ్ పాయింట్ లెవెల్ దగ్గర ఉన్న ఆర్డర్ బ్లాక్స్ కావచ్చు, ఆర్డర్ పెండింగ్ ఆర్డర్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఎస్ఎల్స్ కావచ్చు, వాటిని హంట్ చేసేసి మళ్ళీ సెల్లర్ ఎంట్రీ అనేది జరుగుతుందన్నమాట. సో బట్ ఇక్కడ మూమెంటం బయర్స్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనకి లిక్విడిటీ అనేది తీసుకుంది, మార్కెట్ లిక్విడిటీ అనేది తీసుకుంది, మళ్ళీ ఒక మూమెంటం క్రియేట్ అవుతుంది. సో డెఫినెట్లీగా ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత మనము ఒక బై ట్రేడ్ అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే కన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇక్కడ మనకి లిక్విడిటీ గ్రాబ్ అయిపోయి మూమెంటం క్రియేట్ చేస్తూ బయర్స్లో వీక్నెస్ రాకపోవడం మనకు ఒక కన్ఫర్మేషను. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ ఓపెన్ చేశాను, బికాస్ ప్రీవియస్ లాస్ని కూడా నేను రికవరీ చేయడానికి. సో ఎందుకంటే ఈ యొక్క కంప్లీట్ స్వింగ్ని స్వీప్ చేసేసి ఇక్కడున్న లిక్విడిటీ తీసుకొని మళ్ళీ మార్కెట్ మూమెంటం డౌన్వర్డ్ డైరెక్షన్కి, లేదా అక్కడ లిక్విడిటీ లేకపోతే అంటే మార్కెట్కి కావాల్సిన లిక్విడిటీ అనేది లేనప్పుడు మళ్ళీ మూమెంటం అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ మల్టిపుల్ అప్డేట్ తీసుకున్నాను ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి. సో ఎంత యాక్యురసీ ఉన్నా కూడా డెఫినెట్లీగా మీరు ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో అట్లాగే ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్స్ని ఉంటేనే ట్రేడ్ తీసుకోండి. ఒకవేళ కన్ఫర్మేషన్ ఉంటే మీరు ట్రేడ్ తీసుకున్నట్టుంటే అది మనకి ఎనాలిసిస్ లాగా చెప్పొచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఎనాలిసిస్లో ప్రిడిక్షన్ అనేది మిక్స్ చేయకూడదు. ప్రిడిక్షన్ అంటే అక్కడ అనుకోవడం, లేకపోతే ఎనాలిసిస్ అంటే ఎనాలిసిస్ చేయడం అనమాట. అంటే మార్కెట్లో అక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ని, ఎస్ఎంసీని, అక్కడ లిక్విడిటీని కన్ఫర్మేషన్గా తీసుకొని మీరు ట్రేడ్ చేస్తే అది ఎనాలిసిస్ అవుతుంది. సో జస్ట్ అనుకుని ట్రేడ్ చేస్తే అది కంప్లీట్గా ప్రిడిక్షన్ అయిపోతుంది. సో అందుకోసమే మార్కెట్ని ఎనాలిసిస్ చేయండి. సో ఎనాలిసిస్ చేయాలంటే డెఫినెట్గా మనకి కావాల్సింది నాలెడ్జ్ అన్నమాట. సో సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు మనకి ప్రీవియస్ లాసెస్ని కూడా రికవరీ చేసాం. సో ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మీరు డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వండి. సో నా కోర్సు డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.